అందరికీ నమస్తే. రేపు రసత్రం దీపాలు పెట్టుకోవాలి. ఆదివారం మా సూర్యుని పుట్టినరోజు మంచిగా వచ్చిందంట, మంచి దినం గుడక. అందుకోసము అందరు గుడక మీరు దీపాలు పెట్టుకోవాలి. నేను కూడా పెట్టుకుంటున్నా. ఎట్లా పెట్టాలంటే అది తాంబాలం పెట్టి కంచ తాంబాలంలా 7 జిల్లెడాకులు తెచ్చి జిల్లెడాకులకు గంధము కుంకుమ బొట్లు పెట్టి నడుమ పసుపు కుంకుమ వేసి 7 పిరికిళ్ళు గోధుమలు పోసి దాని మీద మట్టి దీపాలు పెట్టి దీపాలను ఊదిచ్చి నూగుల నూనె పోసి 7 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. చుట్టూరుగా పూలు ఎర్ర మందారం కానీ ఎర్ర శామంతులు కానీ తెల్ల శామంతులు కానీ రకరకాల పూలు పెట్టి పూజించి దీపం పెట్టుకొని పాశం చేసి చిక్కుడాకులల్లో పాశం పెట్టి సూర్యునికి నమస్తే చేసుకోవాలి. మళ్ళీ సూర్యునికి మళ్ళీ రథం ఆ 7 చిక్కుడుకాయలతోటి కొత్త పొరక పుల్లలైనా సరే లేకుంటే అది ఊదిబత్తిల పుల్లలైనా సరే రథం చేసి ఆ ముందర దీపం ముందర పెడితే చాలా మంచిది. లక్ష్మీదేవిని మన ఇంట్లోకి తోలిస్తాడు, ఆ దేవుడు దీవిస్తాడు, సూర్యకిరణాలు పడతాయి. లక్ష్మీదేవి అనేది మన ఇంట్లోకి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోకి వస్తుంది. చాలా చాలా మంచిది. రేపు మంచి దినము, మీరు కూడా చేసుకోండి. నేను కూడా చేస్తున్నా. చాలా మంచిది. ఇంకా మళ్ళా ఎప్పుడు 5 నుంచి 6 లోపల చేస్తే మంచిది. కానీ ఇంకా 6, 7 వరకు పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకొని ఆ గోధుమలు మళ్ళీ రోజు గంగలన్న ఇడవాలి, లేకుంటే అవే గోధుమలు ఎద్దులకు గోవులకు ఉంటే పశువులకు తినబెట్టాలి. మంచిది. నానబెట్టి తినబెడితే ఇంకా మంచిది. నేను చెప్తున్నా. ఇట్లా నేను కూడా చేస్తున్నా, మీరు చెయ్యండి.